ఢిల్లీ స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళి ఏదో ధర్నా చేసే ప్రయత్నం పూర్తిగా ఎవరు నమ్మిన పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, నేను రాష్ట్రంలో ఇంత జరుగుతోంది, మనం ఏదైనా చేయాలి అని అంటే నాకు ముఖ్యమంత్రి పదవి అంటే మనం ఆ సీట్లో ఉంటేనే నేను న్యాయం చేయగలుగుతా, లేకపోతే యలహంక ప్యాలెస్లో కూర్చుంటా. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది. ఏం చెప్తారు? ఏం చెప్పగలుగుతామండి? సిగ్గున్నోళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడని మాటలు ఇవన్నీ. సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడరు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. జూన్లో తెరిచిన స్కూళ్ళల్లో చదువులు పోయినాయి అని ఎట్లా చెబుతాడండి? కనీసం క్వార్టర్లీ ఎగ్జామ్స్ అన్న దగ్గరకు వచ్చాయా? దసరా కదా క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చేది. క్వార్టర్లీ ఎగ్జామ్స్ లోపు చదువులు పోయినాయి. ఎప్పుడు పంటలు పోయినాయి, ఆర్బీకే కేంద్రాలు పోయినాయి. యాక్చువల్ గా ఇవన్నీ పోయినాయి అనే దానికి కాదండి, అందులో వచ్చే రాబడి ఏదైతే మనకుందో అదంతా పోయింది. అది మెయిన్ పాయింట్. అక్కడ ఆర్బీకి కేంద్రాల ద్వారా మన నాయకులు దోచుకుని అందులో మనకిచ్చే వాటాలు పోయినాయి. చదువుల విషయంలో ఈ ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళందరినీ ఆ విద్యాశాఖలో పెట్టి ఎవరైతే మనకి వ్యతిరేకంగా గళమెత్తి ఈ విజయవాడలో పెద్ద మీట్ ఏర్పాటు చేసి 1,50,000 మందిని గ్యాదర్ చేశారో ఆ ఉపాధ్యాయులు మొత్తం మీద కసి తీర్చుకుని వాళ్ళందరినీ వేధించి వేసారు చేసి వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే సుస్సు పోసేసుకోవాలి అనే రకంగా చెయ్యాలి అనే విషయాలు పోయింది. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారు. రాష్ట్రంలో గనుల పైన వచ్చే రాబడి పోయింది, మద్యం పైన వచ్చే రాబడి పోయింది. అసలు భూములు నొక్కేయటం కోసం ఈ చట్టం ఒకటి తీసుకొచ్చేసి దాంట్లో రీసర్వే పేరు పెట్టి వివాదాల్లో ఉన్న భూములన్నిటి మీద కన్నేసి మనం ఎలా లాగేసుకోవాలి, మొత్తం నాశనం అయిపోలేదు, నాశనం అయిపోయింది. ఇంకేం పోయాయి? ఇంకా ఈయన తాడేపల్లి ప్యాలెస్ పోయింది. ఇప్పుడు చూడండి, ప్రతి వారం వెళ్ళి యలహంక ప్యాలెస్ లో దాక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? తన అధికారులు మొత్తం ఎవరైతే జీడీలో ఉన్నారో విఆర్ లో ఉన్నారో వీళ్ళందరినీ ఆడకి పిలిపించుకొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ సీఎం సీట్ లేకపోబట్టే కదా అని ఆయన అనుకుంటుంటే, ఇక అద్భుతమైన విషయం మీరు ఇందాక బాగా నొక్కి ఒక్కానించి మరీ చెప్పారు, డోర్ డెలివరీలు పోయినాయి అని. నిజమే, డోర్ డెలివరీలు పోయినాయి కదా. ఇప్పుడు అనంత్ బాబు లాంటి వాళ్ళు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని కొట్టి చంపేసి 7 డోర్ డెలివరీ ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. సుధాకర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఈ డోర్ డెలివరీ అనేది 7 డోర్ డెలివరీ అనేది ప్రపంచంలోనే ఎక్కడా జరిగి ఉండదండి. మళ్ళీ ఎవరైతే డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీని ఈయన పక్కనేసుకోవడం, ముఖ్యమంత్రి పక్కనేసుకొని తిరగడం, మళ్ళీ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయడం, ఒక్క అంశంలో వెనక పెట్టుకొని తిరుగుతారు. అతనికి అసలు అది పెద్దల సభ అనే పేరు ఎందుకు వచ్చింది చెప్పండి? అలాంటి పెద్దల సభలో ఉండదగిన వ్యక్తేనా ఇతను అని ఒక్కసారైనా ఆలోచించుకోవాలా? మనకు కూడా ఒక ఆత్మసాక్షి ఒకటి ఉంటదిగా, అక్కడికి ఎవరిని పంపించాలి, ఎలాంటి మనుషుల్ని పంపించాలి అనే ఒక్క ఆత్మసాక్షితోటి ఆలోచించి ఎవరిని పంపించాలో కూడా లేదు. సినిమా రిలీజ్ చేశారు కదా ఆయన కూడా, ఎమ్మెల్సీ. మొన్నటి వరకు ఆ సభకి అధ్యక్షుడిగా అది వీళ్ళ ఏ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్ గా ఉన్న వ్యక్తి లేళ్ల అప్పిరెడ్డి మీద ఎన్ని కేసులు వచ్చాయి చెప్పండి? అవును. అవినాష్ మీద ఎన్ని కేసులు వచ్చాయి గురించి చెప్పండి? ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో మొత్తం అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్క అంశంలోనూ ఏ ఒక్క దానిని జగన్మోహన్ రెడ్డి సక్రమంగా చేయలేదు, కానీ సీఎం సీటు మాత్రం కావాలి. ఇంకా అసలైన విషయం ఏంటి? ఆయన సీఎం అయిన తర్వాత మొన్న ఓడిపోయే వరకు సీఎం గా ఉన్న 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కళ్ళనన్నా కలిశారా అండి? ఒకళ్ళకన్నా అపాయింట్మెంట్ ఇచ్చారా అండి? ప్రజల్ని కలవకుండా ఉండటం కోసం 6 అడుగులు ఎత్తున బ్యారికేడ్లు కట్టుకుని దారిలో ఎవరు అడ్డం లేకుండా వెళ్ళడం, ఏదైనా ఒక ఉపద్రవం వచ్చి మీద పడుతుందేమోనని చెట్లన్నీ కొట్టేయటం, ఆ చెట్లన్నీ దండాలు పెట్టుకున్నాయి, ఈ సీఎం మాకొద్దురా బాబోయ్ అని, కానీ ఆ సీఎం సీట్ నాకు కావాలి అని. సీఎం అవ్వటానికి ముందు జగన్మోహన్ రెడ్డి ఏంటి, సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమిటి, సీఎం పదవి ఊడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటి అని మనం అందరం కళ్ళతో చూస్తున్నాం కదండి. అవును. ఈ గత 10 సంవత్సరాల్లోనూ ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారంగా చూస్తే అంతకు ముందు అందరినీ వాటేసుకున్నాడు, ముద్దులు పెట్టాడు, కింద పడి దొర్లాడు, కాలువల మీద నుంచి ఎగురు దూకాడు, ఎన్నెన్నో చేశాడు. ఆ రోజు ఎప్పుడు మరి ఆయనకి లైఫ్ థ్రెట్ లేదు కాబోలు. సీఎం అవ్వగానే ఇంత ఎత్తున బ్యారికేడ్లు పెట్టుకున్నాడు, 8 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వెళ్ళాడు, ప్రజల్ని ఎవరిని కలవటం మానేశాడు.
ఇంటి ఇంకెందుకు చుట్టూ ఈ సీఎం 10 మనకి? కోట్ల రూపాయల ప్రజాధనంతో ఫెన్సింగ్ కంచె సెంట్రల్ కంచె. జైలుకు ఉన్నట్టుగా కంచె ఏర్పాటు చేసుకున్నాడు. భూప్రపంచం మీద అలాంటి కంచె ఏర్పాటు చేసుకునేవాడు ఎవడు లేడండి. వైట్ హౌస్ కూడా లేదు అంత ఒక పెద్ద ఇల్లు కంచె. కట్టేసి ఒక ఇల్లు కట్టి ఆ ఇల్లు మొత్తాన్ని ఇనుప కంచెతో కప్పేశాడు. అవును. ఏమిటి ఆ భయం? ఎందుకు ఆ భయం? ఎవరొచ్చి మీద పడతారనే భయం? మన మనసులో ఎందుకు ఆ భయం వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి ఒక రోజు ఆలోచించుకుంటే తెలుసుద్ది ఏం చేశాడు ఏం చేయలేదు అని. ఈ రోజున అన్ని గాలికి పోయినాయి అంటారు. పంటలు గాలికి పోయినాయి, చదువులు గాలికి పోయినాయి, డెలివరీలు గాలికి పోయినాయి. వీళ్ళు ప్రజల్లో ఉన్న నమ్మకం పోయింది. 4 నెలల్లోనే ఏమాత్రం నమ్మకం పోయిందో అర్థం కావటం లేదు. పోనీ ఆ పోయిన నమ్మకం ఈయన మీదకి ఏం కలిగింది ఆ విషయాన్ని ఆలోచించుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఈయన మీద అపనమ్మకంతో 4 నెలల కిందట ఈయనకు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెడితే 4 నెలలు తిరగకుండా ఈయన బయటకు వచ్చి వాళ్ళ మీద నమ్మకం పోయింది, వీళ్ళ మీద నమ్మకం పోయింది. నిజంగా చెప్పాలంటే ఆ 11 సీట్లు ఇచ్చిన వారికి మళ్ళీ వాళ్ళ మీద నమ్మకం పోయింది. అరే ఎందుకు ఇచ్చాం 11 అనుకుంటున్నారు ఇప్పుడు. ఈయన పార్టీలో గెలిచిన వాళ్ళు ఏదో ఊరు కట్టట్ట ఆగి ఉన్నారు కానీ మొన్నటికి మొన్న ఏం జరిగిందండి? ఈయన మీద నమ్మకం లేక బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, కిలారి రోషయ్య కావచ్చు,